హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో కాలీఫ్లవర్ టమాటో కర్రీ, ఇంకా ఉల్లిపాయలు కూడా వేయకుండా చక్కగా సింపుల్గా ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎలాంటి మిక్స్డ్ వెజిటబుల్స్ కలపకుండా హ్యాపీగా కాలీఫ్లవర్ టమాటో కర్రీ అంతే. అంత బాగుంటుందన్నమాట. కానీ బఠానీలు ఉండాలండి. బఠానీలు మాత్రం ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. సో నేను ఇప్పుడు జీలకర్ర 2 లవంగాలు వేసాను, అంటే 3-4 లవంగాలు వేసాను, అంతే, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎండుకారం కూడా నేను చాలా తక్కువ వేస్తాను ఇప్పుడు. సో పచ్చిమిరపకాయలతోనే ఆ కారం వచ్చేస్తుంది కాబట్టి ఎండుమిరపకాయలు నేను చాలా తక్కువ వేస్తాను, 1/2 స్పూన్ కన్నా తక్కువే వేస్తాను. సో పచ్చిమిరపకాయలు ఉంటే మీరు వేసేసుకోండి. ఇదే కారం, ఎక్కువ కారం వేయక్కర్లేదు. ఇలా వేయించేసుకున్నాక నేను చెప్పాను కదా టమాటో కర్రీ అని చెప్పాను కదా, అదే కాలీఫ్లవర్ టమాటో కదా, ఇంకేం వేయకుండా ఉల్లిపాయలు కూడా వేయకుండా చేసే పచ్చడి కదా. సో నేను ఇలా టమాటోలు వేసేస్తాను అన్నమాట. కొంచెం మనకి టమాటో కూర ఇలాంటి కాలీఫ్లవర్ కూర అంటే మనకి కొంచెం కావాలి కదా, మసాలా టైప్ కావాలి అనుకుంటే మాత్రం మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను వేస్తున్నాను, అక్కర్లేదు అన్నవాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోకుండా జస్ట్ టమాటో కాలీఫ్లవర్తో చేసేసుకోవచ్చు. బట్ మనం లవంగాలు కూడా కొంచెం స్పైసీ యాడ్ చేస్తున్నాం కాబట్టి, కొంచెం గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ కూరకి టేస్ట్ వస్తుంది. లేదు మేము అవన్నీ వేసుకోండి అన్నప్పుడు మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు స్కిప్ చేసేయచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు గరం మసాలా అలాంటివి వేసుకోరో అప్పుడు స్కిప్ చేసేయచ్చు, జస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుంటాను. ఈ టమాటోలు ఇలా కొంచెం మగ్గాలి. కరివేపాకు కూడా వేసేసుకున్నాను, ఇంకేం వేయలేదు, ఆవాలు కూడా వేయలేదు నేను. జస్ట్ జీలకర్ర, 2 టమాటోలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం లవంగాలు అవి వేసాను. ఇవి కొంచెం మగ్గనివ్వండి, మగ్గాక మీకు చూపిస్తాను. చూసారు కదా మగ్గుతున్నాయి. ఇదే టైంలో మనం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి, మంచి కలర్ వస్తుంది కదా కూర. సో నేను ఎక్కువ టమాటో అంటే 2 పెద్ద టమాటోలు వేసేసుకున్నాను. ఆ పులుపు ట్యాంగినెస్ అనేది ఆ కాలీఫ్లవర్కి పట్టేస్తుంది. సో మనం అసలు ఈ టైంలో మనం ఉల్లిపాయలు వేసుకుంటాం అనమాట. సో నేను ఉల్లిపాయలు వేయకుండా టమాటోలు వేసేస్తున్నాను. పసుపు కూడా వేసేసుకున్నాం. ఇదే టైంలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా, చాలా తక్కువ వేస్తున్నాను. నేను ఇంట్లో చేసుకున్నది కాబట్టి చాలా పంజెంట్గా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. సో ఆ మాత్రం సరిపోతుంది. అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కావాలనుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు. సో ఇలా మగ్గుతున్నప్పుడే చాలా మంచి వాసన వస్తుంది. ఇంట్లో చేసుకున్నది ఎంతైనా చాలా బాగుంటుందండి. బయటదైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నేను ఎప్పుడు బయట ఇంకా ఒక్కసారి ఎప్పుడో కొన్నాను, నాకు అసలు నచ్చలేదు. సో అప్పటి నుంచి నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను, ఏమి నీళ్లు పోయకుండా అల్లం వెల్లుల్లిపాయలు తగిన సరి పాలల్లో తీసుకుని బ్యాలెన్స్డ్గా తీసుకుని అందులో కొంచెం నూనె, ఉప్పు, పసుపు వేసేసి గ్రైండ్ చేసేయాలి. ఇగో ఇలా వస్తుందండి, అసలు పాడవదు, ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను నేను. ఇప్పుడు బఠానీలు వేయాలండి. నేను చెప్పాను కదా కొంచెం బఠానీలు వేయాలని. సో బఠానీలు వేస్తే కాలీఫ్లవర్కి కానీ టమాటోస్ కానీ చాలా బాగుంటుంది కదా. సో ఉల్లిపాయలు కూడా వేయకుండా సింపుల్గా చేసుకునే కాలీఫ్లవర్ కర్రీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ దగ్గర ఎన్ని బఠానీలు ఉంటే అన్ని బఠానీలు వేసేసుకోండి. నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కదా, అవి తీస్తున్నాను అనమాట. సో ఇలా వేయించేసుకోవాలి. ఎక్కువ నూనె కూడా పట్టదండి, ఎందుకంటే అన్ని వాటర్ కంటెంట్ ఉన్నవే కదా. టమాటోస్ వాటర్ కంటెంట్ ఉన్నవి, ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా వాటర్ కంటెంట్ ఉన్నదే కదా. జస్ట్ మనం మూత పెట్టేస్తే ఆ వాటర్ అదే విడిచేస్తుంది. సో దగ్గరగా అయిపోతుంది అనమాట. సో లాస్ట్లో మనం అన్నీ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు అవి కూడా వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం కాలీఫ్లవర్ వేసేసుకుంటున్నాను. నేను కాలీఫ్లవర్ కాడల గురించి నేను మీకు చెప్పాను, అలాగే పచ్చడి కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా చాలా మంచిదండి. మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు, అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందిట. సో నేను పచ్చడి చేసేసాను. సో ఎంత వీలైతే అంత మీరందరూ తినడానికి ప్రయత్నించండి. కాలీఫ్లవర్ కాడలు కానీ కాలీఫ్లవర్ ఆకులు కానీ వదిలేయద్దు, అందులో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది. తప్పకుండా చేసుకుని ఇలా కూరల్లో వేసేసుకోండి అన్నారు. సో నేను కూడా వేసుకున్నాను. సో ఇలా కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి. ఇవి మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా బాగా మగ్గిపోయి.
ఈ టైంలోనే నేను ఇందాక టమాటో పచ్చడి చేశాను, దానిది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేశాను. సో చేస్తాను. సో టమాటో పచ్చడి మిక్సీలో ఉండిపోతుంది, అడుక్కుండిపోతుంది, బ్లేడ్స్గా అంటుకుని ఉంటుంది కదా. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా మనం కొంచెం నీళ్లు పోసేసి ఇలా చేసేస్తే మనకి ఇది యూటిలైజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ టమాటో పచ్చడిలో ఉన్న ఆ పులుపు అంతా ఈ కూరలోకి పట్టేస్తుంది. సో ఇదొక టిప్ అండి. ఒకవేళ టమాటో పచ్చడి చేసుకున్నప్పుడు ఇలాంటి కూర చేసుకుంటే మాత్రం ఆ బ్లేడ్స్లోకి ఆ అడుగున ఉండిపోయిన టమాటో పచ్చడి నీళ్ళని ఇలా కూరలో వేసేసుకోవచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనం అందులో అన్నీ వేస్తాం కాబట్టి పచ్చళ్ళలో. సో ఇప్పుడు మనం అన్నీ రెడీగా అన్నీ వేసేసుకోవచ్చు, ఒకటి తర్వాత ఒకటి. తగినంత ఉప్పు అండి, మనకి చూసుకుని వేసుకోవాలి, కూరని బట్టి వేసుకోవాలి, మనకి రుచికి తగినంత వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి, అలా రైస్ ఐటమ్స్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇదే టైంలో నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటానని చెప్పాను కదండి, ఆవాలు మెంతుల పొడి, అది కొంచెం వేసేసుకొని పూర్తిగా కలిపేయాలి. ఆవాలు మెంతులు 2 ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకున్నవి ఆ పొడి వేసేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే కొంచెం మెంతికూర ఉంటే వేసేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మెంతికూర కూడా బాగా వేసుకోవచ్చు, ఇలాంటి కూరల్లో మంచి టేస్ట్ వస్తుంది మెంతికూర కూడా. నేను ఇంకా ఈ ఆవాలు మెంతుల పొడి వేసానని ఇంకా మెంతికూర వేయలేదు. ఒకవేళ ఆవాలు మెంతుల పొడి లేని వాళ్ళు చక్కగా మీరు వేసేసుకోవచ్చు మెంతికూర ఉంటే మాత్రం. ఇప్పుడు తగినంత కారం, నేను చెప్పాను ఎక్కువ కారం వేయనని చెప్పాను, సో ఇంతే వేస్తానండి. వేసేసి ఇలా కలిపేసేయాలి. మొత్తం కూర టమాటోలన్నీ మగ్గిపోయాయి, అలాగే బఠానీలు మగ్గిపోయాయి, కాలీఫ్లవర్ మగ్గిపోయింది. చాలా చాలా అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి. కూర చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఊరించడమే నా పని. సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగుంది అని. సో దట్ నాకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. సో నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి, నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేటట్టు చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. సో ఈ టైంలో నేను గరం మసాలా, నేను ఇందాక చెప్పాను కదా కొంచెం ఇలాంటి కూరల్లోకి గరం మసాలా కావాలని చెప్పాను కదా, వేసేసుకోవాలి. మొత్తం అయిపోయింది, కూర అయిపోయింది, క్లైమాక్స్కి వచ్చేసింది. ఇది చాలా ఇలా పెద్ద పెద్దగానే ఉండాలి కాలీఫ్లవర్ అనేది, మరీ చిన్న చిన్నవి చేసుకోకండి. ఇలా చక్కగా పువ్వులా కనిపిస్తూ ఉండాలి. ఈ టైంలో కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని హ్యాపీగా కలిపేసుకోవాలి. ఎంత కొత్తిమీర ఉంటే అంత, నేను ఇంకొంచెం వేసుకుంటాను. చాలా బాగుంటుంది ఈ కూరలోకి కొత్తిమీర వేసుకుంటే. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ, ట్యాంగీ, ఇంకా నేను చెప్పలేను అంత బాగుంటుంది ఈ కూర, కాలీఫ్లవర్ టమాటో కర్రీ. బాయ్ అండి.